హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తన ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన, తర్వాత కీర్తనలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు అనేక వందనములు. మేము ఈ కీర్తనను ధ్యానించుండగా మీరే సహాయం చేయండి. ఇందులో ఉన్న సువార్తని మాకు అర్థమయ్యేలాగా చేయండి. ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క విషయము మా హృదయానికి సులువుగా అర్థమవులాగా మేము మా హృదయం అనే పలక మీద రాసుకునేలాగున, మా జీవితంలో వాటిని గుర్తుంచుకునేలాగున మీ కృప చూపించమని, మీరే సహాయం చేయమని వేడుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదసంధికి అంగీకరించండి తండ్రి. ఆమె. ముంగమూరి దేవదాసు గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి రచించిన పాట క్రిస్మస్ అని ఉంటుంది. మొదటి రాకడ, రెండవ రాకడ గురించిన విషయాలు ఈ కీర్తనలో మనం ధ్యానిస్తాము. రాగము నవరోజు, తాళము ఖాండజాతి, ఛాయ వచ్చేసి లాలీ లాలి. దేవ 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 దివినున్న దేవ. ఈ పాటను మనము ధ్యానించుకుందాం. దేవ 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 దివినున్న దేవా, దేవ 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 దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా. అంటే దేవుని దేవుడు, ఆకాశంలో నివసించే దేవ, పవిత్ర స్తోత్రము, పరలోక దేవ నీకే స్తోత్రములు. దేవాది దేవుడివైన ఓ దేవ, ఆకాశంలో నివసించే దేవ నీకే మా యొక్క పవిత్రమైన స్తోత్రములు. పవిత్ర హృదయంతో మేము నీ సన్నిధిలో చేస్తున్న స్తోత్రములు. ఓ పరలోక దేవ నీకే అనేక వందనములు. గాడ్ ఆఫ్ గాడ్స్, గాడ్ dwelling in heaven, holy praises, God of the other world, O God. అన్ని లోకములకు అవతలానున్నా, అన్ని లోకములకు అవతలానున్నా, ఉన్నత లోకాన సన్నుతుల్గొన్నా దేవా, ఉన్నత లోకాన సన్నుతుల్గొన్నా దేవా. అన్ని లోకాలకు అటువైపునున్న, ఉన్నత లోకాల్లో సన్నిహితుడవై ఉన్న, సన్నిహితునైన దేవా. టు ఆల్ వరల్డ్స్ dwelling below, God present in the highest heavens. మనకైతే మనకన్నా పైన ఉన్నారు కదా దేవుడు. మనమున్న లోకానికి అవతలనున్న దేవుడు, అంటే మనకన్నా పైన ఉన్న దేవుడు, ఉన్నత లోకాన సన్నితులను తీసుకుంటున్న దేవుడు. అట్టి దేవునికి మనము స్తోత్రములు చెల్లించాలి. మహిమలోకంబున మహిమ పూర్ణముగా, మహిమలోకంబున మహిమ పూర్ణముగా, మహనీయముగా నుండు మానకుండగను దేవా, మహనీయముగా నుండు మానకుండగను దేవా, దేవ 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 దివినున్న దేవా, దేవ 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 దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా. మహిమలోకంలో మహిమ పూర్ణంగా, గొప్పగా ఉండి లోపాలు లేకుండా ఉన్న దేవ, ఎటువంటి తప్పులు లేకుండా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్న దేవ. ఇన్ ద గ్లోరియస్ వరల్డ్, ఫుల్లీ గ్లోరియస్, ఫ్రమ్ ద మెజెస్టిక్ ప్లేస్, వితౌట్ బ్లెమిష్, ఓ గాడ్. నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు, రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా, రాకమానదు శక్తి రంజిల్లు వరకు దేవా, దేవ 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 దివినున్న దేవా. అంటే
నీకు ఇష్టమైన వాళ్ళకి నీకు ఇష్టమైన ఈ లోక ప్రజలకు, అంటే దేవుడికి ఒక్కరే ఇష్టం కాదు, ఈ లోక ప్రజలు అని చెప్పారు. అందుకే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దాని కిందకు వస్తారనమాట. వాళ్ళకి రాకపోని శాంతి వెలుగుతుంది వరకు వాళ్ళకి కలుగుతుంది. అలాంటి శాంతి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శాంతి కలుగుతుంది. ఓ గొప్ప దేవా, ఇది నీ వల్లే సాధ్యమవుతుంది. As per your will towards people until unending peace shines, O God. ధరణి మీదను సమాధానంబు కలుగు, ధరణి మీదను సమాధానంబు కలుగు, నరులకు నీ దర్శనం బిచట కలుగు దేవా, నరులకు నీ దర్శనం బిచట కలుగు దేవా. దేవ 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 దివినున్న దేవా, భూమి మీద కూడా సమాధానాలు కలగాలి, అందరికీ సమాధానం కలగాలి, మనుషులకు నీ దర్శనం కలగాలి ఓ దేవా. ఆన్ ఎర్త్ టు లెట్ సొల్యూషన్స్ కమ్, లెట్ యువర్ విజన్ అపియర్ టు పీపుల్ ఓ గాడ్. ఇప్పుడు పాడబోతున్న 2 చరణాలు 2వ రాకడికి సంబంధించినవి. వధువు సంగమునకు బాలుండు పుట్టు, వధువు సంగమునకు బాలుండు పుట్టు, పృథుని సువార్తకు పెరుగుట పట్టు దేవా, పృథుని సువార్తకు పెరుగుట పట్టు దేవా. వధువైన ఈ సంఘానికి, భూమి మీద ఉన్న సంఘానికి పిల్లలు పుట్టాలి, సువార్తకు పెరుగుదల కలగాలి దేవా. ఇక్కడ పిల్లలు పుట్టాలంటే ఫిజికల్గా ఒక భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి గర్భం ధరించి పిల్లలు పుట్టడం కాదు, కానీ ఫలింపు ఉండాలి. ఎలా అయితే వధూవరులు వివాహం చేసుకున్నప్పుడు వారి జీవితంలో ఫలింపు వస్తుందో పిల్లల రూపంలో, అలాగే సంఘంలో కూడా ఫలింపు రావాలి, మార్పు రావాలి, మారు మనసు అనేది కలగాలి, కొత్తగా అందరూ జన్మించాలి, సువార్త పెరగాలి. టు ద బ్రైట్ చర్చ్ లెట్ చిల్డ్రన్ బీ బోర్న్, లెట్ గ్రోత్ హ్యాపెన్ టు ద గాస్పల్ ఓ గాడ్. ప్రసవ వేదన పొంది వధువు సబారసే, ప్రసవ వేదన పొంది వధువు సబారసే, అసలైన మగ బిడ్డ దునుకు వెలసే దేవా, అసలైన మగ బిడ్డ దునుకు వెలసే దేవా. దేవ దేవ దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవా. ఎలా అయితే ఒక స్త్రీ తన బిడ్డని కనడానికి ప్రసవ వేదన పడుతుందో, అనుభవిస్తుందో, అలాగూ కూడా వధువైన సంఘము సభ కూడా ఆ ప్రసవ వేదనను అనుభవించి నిజమైన మగబిడ్డ కోసం ఎదురు చూస్తుందన్నమాట. అంటే నిజమైన ఫలింపు కోసం, ఫలితం కోసం ఎదురు చూస్తుంది. ఎండ్యూరింగ్ బర్త్ పెయిన్స్ అంటే నిజమైన మగబిడ్డ అంటే మారు మనసు కోసం, అందరూ పశ్చాత్తాపం పొందాలని, నిజంగా వాళ్ళు జన్మించాలని ఎదురు చూస్తుంది. ఎండ్యూరింగ్ బర్త్ పెయిన్స్, బ్రైట్ చర్చ్ క్రైస్, లెట్ ద ట్రూ మేల్ చైల్డ్ బి రివీల్డ్ ఓ గాడ్. ఈ పాటలో దేవుడు పవిత్రుడైన దేవునికి ఎంతగా స్తోత్రములు చెల్లించాలి. అటు దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి, అన్ని లోకాలను అవతలనున్న దేవుడు మన కోసం ఉన్నత లోకాన్ని విడిచి మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. మహిమ లోకంలో మహిమపూర్ణంగా మహనీయంగా ఉంటున్న ఆయన మన కోసం ఎన్నో శ్రమల్ని ఓర్చుకున్నారు. అట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటు దేవుని కోసం మనం ఎదురు చూడాలి. మన సంఘంలో కోసం మనం ప్రార్థించాలి, మారు మనసు కోసం ప్రార్థించాలి. మనం దేవుని చేత ఎత్తబడే సమయంలో మనం దేవుని చేత అంగీకరింపబడే వారిగా మనం మారాలి. పశ్చాత్తాపం అనేది పుట్టాలి మనలో. అట్టి బిడ్డలుగా మనం మారాలి. యేసయ్య, ఈ కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన ఈ సువార్తకై మీకు అనేక వందనములు. మీరే మాకు తోడుగా ఉండండి, అందరితో ఉండండి, అందరి పట్ల మీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి. యేసయ్య, మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థనని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి.
ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.